హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే పండు ఏమిటంటే అమెరికన్ ఆదివాసులు దేవతా ఫలంగా భావించే పండు. అదేంటో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వి గో. అనానాస్ కోమసస్ బ్రొమోలియాసి కుటుంబానికి చెందినది. ఇది ఉష్ణమండలాల ఉప ఉష్ణమండలాల అమెరికాకు చెందింది. ఇది మామూలు చెట్టు మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడని పచ్చని కలవ మాదిరిగా ఉంటుంది. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది, అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తుల్లో 60% వాటా హవాయి రాష్ట్రందే. తాజా పండ్ల రూపంలోనే కాక సిరపులు, జాములు మొదలగునవి తయారు చేస్తున్నారు. మన భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది. అప్పటి నుండి దీని సాగు దేశీయంగా మొదలైంది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్ని పండిస్తారు. బహువార్షిక గుల్మము దీని శాస్త్రీయ నామం. వృక్షశాస్త్రం ప్రకారం అనానాస్ ఎకోమోనాస్ అని పిలుస్తారు. ఇది బ్రొమోలియో జాతికి చెందినది. అనాసని 1398లో మొట్టమొదటిసారిగా కనుక్కున్నారు. యూరోపియన్లు దీనిని పైన్ కోన్ అని పిలుస్తారు. బ్రెజిల్లో టూపీ అంటారు. టూపీ అంటే అద్భుతమైన పండు అని అర్థం. పైనాపిల్ని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. స్పానిష్లో పైన్ కోన్, అమెరికాలో అనాస్ అని, ఇక మన దేశం అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఒరియాలో సపోరి పనాసా, తమిళంలో అనాచి, బెంగాలీ మలయాళంలో అనారోష్, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్లో పైనాపిల్, తెలుగులో అనసపండు అనే పేర్లతోనే అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వాడబడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మండలంలో గిరిజనులు ఈ పంటను విస్తారంగా పండించి రాష్ట్రం నలుమూలలకు పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలంలో విరివిరిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి. పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళన రాకుండా మనల్ని కాపాడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధిత రోగాలు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. దీనిలో బ్రొమోలియన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతేకాదు చర్మ నిగారింపుని పెంచే మరెన్నో ఎంజైమ్లు పైనాపిల్లో ఉన్నాయి. 16వ శతాబ్దం ముగింపుకు ముందు మొక్క సాగు దక్షిణ పసిఫిక్లోని కొన్ని ద్వీపాలతో సహా ప్రపంచంలోనే ఉష్ణమండలాల ప్రాంతాల్లో వ్యాపించింది. కోస్టారికా, బ్రెజిల్, చైనా, భారత్, థాయిలాండ్ పైనాపిల్కు ఆధునిక సాగు చేసే దేశాలుగా భావించవచ్చును. అనాసపండు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో నుంచి కొన్ని ఇలా: పుల్లగా తీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చకామెలతో బాధపడే వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. అనాస పండు ముక్కల్ని తేనెలో 24 గంటలు ఉంచి తింటే అజీర్తిపోయి పేగులో చలనం కలిగి సుఖ విరోచనం అవుతుంది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే, కానీ అందచందాలను ఇనుముడింపజేసే శక్తి కూడా అనాస పండుకు ఎక్కువగా ఉంది. అనాస పండు రసాన్ని ముఖానికి రాసుకొని మర్దన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైమ్లు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగించి నల్లటి మచ్చలను కూడా తొలగిస్తాయి. ఈ పండులో అధికమైన పీచు పదార్థం మలబద్ధకానికి మంచి మందుగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ అనాస పండు రసంలో పంచదార కలిపి తాగితే ఎండాకాలంలో అతిదాహం తగ్గి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. గర్భవతులు ఈ పండును తింటే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ పండును వాడగలరు. 100 గ్రాముల అనాస పండులో పోషక విలువలు ఇలా: నీరు 87.8 గ్రాములు, ప్రోటీన్ 0.4, కొవ్వు 0.1, పిండి పదార్థం 10.8, కాల్షియం 20 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 9, ఇనుము 2.4, సోడియం 34.7, పొటాషియం 0.37, మంగనీస్ 0.56, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, 46 కిలో క్యాలరీల శక్తి. సో చూశారు కదా ఫ్రెండ్స్, అమెరికన్ ఆదివాసులు దేవతా ఫలంగా భావించే పండు ఏమిటో. సో మీకు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో పిన్ చేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పండు గురించి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.